ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇది సర్వసాధారణంగా కొన్ని సందర్భాల్లో వినిపించే మాట. అయితే ఎందరు మహానుభావులున్నా కొందరు మాత్రమే జనం గుండెల్లోకి వెళ్ళగలరు, తమ మానవత్వంతో వారిని తట్టి లేపగలరు అనేది కొందరి విషయంలో మనకు ప్రస్తుతంగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా రంగం విషయానికొస్తే ఎందరో మహానటులు ఉన్నారు, కానీ కొందరిని మాత్రమే ప్రేక్షకులు తమ గుండెల్లో దాచుకుంటారు. వారి ప్రతిభ పరంగా, సినిమా రంగానికి వారు చేసిన సేవా పరంగా నిజంగా వాళ్ళు గొప్పవాళ్లే. కానీ మంచితనం, మానవత్వం, సేవాగుణం, సమాజం కోసం మనం ఏదో ఒకటి చేయాలని తపన మాత్రం కొందరిలోనే ఉంటుంది. అలాంటి కొందరు నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనకి. సినిమా హీరో అవ్వాలి అని ఏకైక లక్ష్యంతో ఒక నిరుపేద కుటుంబం నుంచి సినిమా రంగానికి వచ్చిన శ్రీహరి తను అనుకున్నది సాధించారు. కేవలం 49 సంవత్సరాల వయసులోనే శ్రీహరి మృత్యు ఊడికి చేరినప్పుడు బాధపడని వారు లేరు. ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీహరి వల్ల సాయం పొందినవారు, ఆయన అభిమానులు ఆ రోజు లక్షల సంఖ్యలో శ్రీహరి నివాసానికి తరలి వచ్చారు. అతను సినిమాలో స్టార్ హీరో కాదు, కానీ నిజ జీవితంలో తన మంచితనంతో, మానవత్వంతో స్టార్ హీరో అయ్యారు. ఆయన్ని కడసారి చూడాలన్న తపనతో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా అభిమానులు శ్రీహరి నివాసానికి చేరుకున్నారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన ఆగస్టు 15వ తారీఖు పుట్టిన శ్రీహరి దాన్ని సార్థకం చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రఘుముద్రి శ్రీహరి 1964 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున కృష్ణా జిల్లాలోని యలమర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి సత్యనారాయణ, తల్లి పేరు సత్యవతి. శ్రీహరికి అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకుని సైకిల్ షాప్ రన్ చేస్తూ సోడాలమ్ముతూ జీవనం సాగించేవారు. శ్రీహరి చిన్నతనంలోనే వారి కుటుంబం హైదరాబాద్లోని బాలానగర్కు వలస వచ్చింది. చదువుకుంటూనే శోభన థియేటర్ ఎదురుగా అన్నయ్య పెట్టిన మెకానిక్ షాప్లో పనిచేసేవారు శ్రీహరి. ఖాళీ దొరికినప్పుడల్లా శోభన థియేటర్లో సినిమాలు చూసేవారు. తన 12వ ఏటనే సినిమా రంగంపై ఆసక్తి ఏర్పరచుకున్నారు. ఎలాగైనా హీరో అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని తను అక్కడ నెగ్గుకు రావాలంటే ఎవరి దగ్గర లేని ప్రత్యేకత తనలో ఉండాలని భావించారు. చిన్నతనం నుంచి బ్రూస్లీ సినిమాలు చూడటం వల్ల శ్రీహరికి మార్షల్ ఆర్ట్స్ పైన ఆసక్తి కలిగింది. అందులో జిమ్నాస్టిక్ అయితే బాగుంటున్న ఉద్దేశంతో ఉదయం, సాయంత్రం జిమ్నాస్టిక్స్ లో కఠోర శిక్షణ తీసుకున్నారు. 7 సార్లు మిస్టర్ హైదరాబాద్ గా ఎంపికయ్యారు శ్రీహరి. అలాగే జాతీయ స్థాయిలో 2 సార్లు విజయం సాధించారు. అలాగే ఏషియన్స్ గేమ్స్ లో ఆడాలన్న తన కోరిక మాత్రం నెరవేరలేదు. శ్రీహరి డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ సమయంలోనే వంగవీటి మోహన్ రంగ పరిచయమయ్యారు. చిన్నతనం నుంచి జిమ్నాస్టిక్ చేయడం వల్ల పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉన్న శ్రీహరిని చూసిన రంగ తను తీయబోయే చైతన్యం రథం సినిమా ద్వారా హీరోగా పరిచయం చేయాలనుకున్నారు. శ్రీహరిని తను హీరోగా పరిచయం చేస్తానని, కొత్త వారితో కాకుండా అనుభవం ఉన్న హీరోతో సినిమా చేయమని రంగాకి సలహా ఇచ్చారు దాసరి నారాయణరావు. అలా దాసరి క్యాంపులో చేరిన శ్రీహరికి బ్రహ్మనాయుడు సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించకపోవడంతో అవకాశాలు ఎక్కువగా రాలేదు. కానీ అందులో శ్రీహరి చేసిన ఫైట్స్ కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో విలన్గా మంచి క్యారెక్టర్ లభించింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో శ్రీహరికి అవకాశాలు రావడం మొదలైంది. సంవత్సరానికి 3-4 సినిమాలు చేసే స్థాయి నుంచి సంవత్సరానికి 10 సినిమాలు చేసే రేంజ్కి వెళ్ళిపోయాడు శ్రీహరి. హీరో అవ్వాలన్నది శ్రీహరి కళ. అందుకే రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా తర్వాత విలన్ క్యారెక్టర్స్ చాలా వచ్చినా వాటిని రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, మోహన్ బాబు చెప్పిన మాటలు శ్రీహరిని ఇన్స్పైర్ చేశాయి. మొదట తాము విలన్స్ గానే నటించామని, వచ్చిన అవకాశాలను వదులుకోకుండా చేస్తూ పోతే ఏదో ఒకరోజు హీరోగా ఛాన్స్ వస్తుందని చెప్పడంతో అప్పటి నుంచి వచ్చిన ఏ అవకాశాన్ని శ్రీహరి వదులుకోలేదు. చివరికి 1999 సంవత్సరంలో సాంబయ్య సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు శ్రీహరి. ఈ సినిమాలో అతని నటన, పవర్ఫుల్ డైలాగ్స్, డూబు లేకుండా చేసిన ఫైట్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం అతని డైరెక్షన్ లో చేసిన పోలీస్ సినిమా శ్రీహరిని రియల్ స్టార్ గా నిలబెట్టింది. హీరో అవ్వాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి 50 పైగా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. శ్రీహరి హీరోగా 28 సినిమాలు నటించారు. ఆ తర్వాత క్యారెట్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. అతని కెరీర్ లో ఉత్తమ విలన్ గా, ఉత్తమ సహాయ నటుడిగా 6 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటాను సినిమాకి గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు కూడా లభించాయి శ్రీహరికి. ఇంకా శ్రీహరి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 1997 సంవత్సరంలో డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, శశాంక్, మేఘాంష్. కుమార్తె అక్షర. అయితే 4 నెలల వయసులోనే అక్షర కన్నుమూసింది. ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4 రైలు బారిన పడి బాధపడుతున్న 3 గ్రామాల ప్రజల కోసం 50 లక్షల రూపాయల ఖర్చుతో 4 రైలు రహిత మంచినీటి సదుపాయాన్ని కల్పించారు శ్రీహరి.
అలాగే మేడ్చల్లోని 4 గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ ఫౌండేషన్ స్థాపించక ముందు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ ధైర్యం చెప్పి వారిని ఆదుకునేవారు శ్రీహరి. తాము చేసే సాయం కుమార్తె పేరును చేస్తే బాగుంటుందని భార్య శాంతి ఇచ్చిన సలహా మేరకు ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా సాయం అందిస్తున్నారు. తను సినిమాలు చేయడం ద్వారా సంపాదించిన దానిలో సగ భాగం సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టేవారు శ్రీహరి. ఇలా తన నటనతో సినిమాల్లో రియల్ స్టార్ అనిపించుకోవడమే కాదు, నిజ జీవితంలోనూ రియల్ స్టార్ అనిపించుకున్నాడు శ్రీహరి.